హలో, వెల్కమ్ టు కొలువు ముచ్చట్లు. పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి, సిలబస్లో వెయిటేజ్ ఎంత, ఏ సబ్జెక్ట్కి ఎంత అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. ఇందులో వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30% అనేది తెచ్చుకోవాలి. అంటే 200 మార్క్స్ కాబట్టి 60 మార్క్స్ అనేది సెక్యూర్ చేయాలి. అదేవిధంగా బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే 25% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. బీసీలో నాన్ క్రిమ్ లేయర్ వాళ్ళకి మాత్రమే బీసీ రిజర్వేషన్ ఉంటుంది, అంటే 50 మార్క్స్ తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 మార్క్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 40 మార్క్స్, 20% మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి మినిమం క్వాలిఫైయింగ్. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో. అది ఎంతో చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 200 మార్క్స్ పేపర్లో మీరు 120 మార్క్స్ అనేవి 120 మార్క్స్ అనేవి సెక్యూర్ చేశారు, 150 అటెంప్ట్ చేశారు అనుకుందాం. 30 మార్క్స్ అనేవి రాంగ్ అయిపోయాయి అనుకుందాం. అప్పుడు మీరు ఏదైతే 120 సెక్యూర్ చేశారో వాటికి 120 మార్క్స్ ఉంటాయి. తర్వాత మీరు నెగిటివ్ చేసినందుకు 0.20 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, అంటే 1/5 నెగిటివ్ మార్కింగ్. 30లో 1/5 కాబట్టి 6 మార్క్స్. సో ఏమవుతుందంటే మీకు 120 మార్క్స్లోంచి మీకు ఏదైతే మీరు 30 మార్క్స్ తప్పు పెట్టారో వాటికి సంబంధించిన 6 మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. సో ఓవరాల్గా మీ నెట్ స్కోర్ వచ్చేసి 114 మార్క్స్ అనేవి మీ నెట్ స్కోర్ అవుతుంది. ఒకసారి సిలబస్ అనేది చూద్దాం మనము ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి. ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ. మేజర్గా ఇక్కడ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ పైన ఫోకస్ ఉంటుంది. జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ చాలా ఇంపార్టెంట్. కంటెంట్స్ పర్టైనింగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే పాలసీస్, స్కీమ్స్ తెలంగాణవి. ఇప్పుడైతే మనము అసలు ఈ సిలబస్కి సంబంధించి లాస్ట్ టైము ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఉందో చూద్దాం. ఇంగ్లీష్ లాస్ట్ టైం వచ్చేసి 2022లో 25 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అర్థమెటిక్ వచ్చేసి 25, రీజనింగ్ 24, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 25. వీటితో పాటుగా మీరు చూసుకుంటే జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్ వచ్చేసి మీకు లాస్ట్ టైం వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 కలిపి మీకు వచ్చేసి 26 మార్క్స్. సో ఓవరాల్గా ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అలాంగ్ విత్ జనరల్ సైన్సే మీకు 125 మార్క్స్ అనేది ఉంటుంది. సో మీరు ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే మీరు అన్ని సబ్జెక్టులు ఇప్పుడు చదవలేము అనుకుంటే మొదటగా ఈ 5 పైన ఫోకస్ చేయండి. మీరు చూసుకోండి ఇక్కడ ఈ 3 8 9 9 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కలిపి 26 మార్క్స్కి అయితే ఉంది. సో రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్తో కలిపితే మీకు వాటి ఇంగ్లీష్తో కలిపితే మీకు 125 మార్క్స్ అనేది 5 సబ్జెక్టులో ఉంది. సో ఈ స్ట్రాటజీ అనేది మీరు చూసుకోండి. మీకు హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ 17 మార్క్స్ అవన్నీ చదివితే ఇంకా బెటరు. లేదు ఇప్పుడు మేము చదవలేము అనుకుంటే మాత్రం ముందుగా వీటిపైన ఫోకస్ చేయండి ప్రిలిమ్స్కి. మీ కేటగిరీకి సంబంధించి ఎంత మినిమం రావాలో చూసుకోండి, అంత అవుతుంది. నేను చెప్పాను కానీ ఇప్పుడు 5 సబ్జెక్ట్స్కి కలిపి ఓవరాల్గా 125 మార్క్స్ అనేది ఇక్కడనే ఉంది ఈ 5 సబ్జెక్ట్స్లో. అర్థమెటిక్, రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే 49 మార్క్స్ చూడండి, అంటే అప్రాక్సిమేట్గా 50 మార్క్స్ మీకు ఇక్కడే ఉంటాయి. సో ఓవరాల్గా మీరు ఇక్కడ చదివేది ఏముండదు, డీప్ సబ్జెక్ట్ ఏం లేదు. జనరల్ సైన్స్ ఒక్కటి చదువుకోండి, మిగతా అన్ని ప్రాక్టీస్ చేయాల్సినవి. ఇంగ్లీష్ అయినా, అర్థమెటిక్, రీజనింగ్ అయినా. కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్లో చదవండి. మనం ఇప్పుడు ఏ బుక్స్ రిఫర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు రీజనింగ్కి అయితే జనరల్గా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ మెటీరియల్ కావాలన్నా యూట్యూబ్లో యాడ్స్ కానీ అక్కడ యాడ్ ఇక్కడ యాడ్ ఆ ఇన్స్టిట్యూట్ అలా నోట్స్లు అనేవి బ్లైండ్గా కొనకండి. ఆర్ఎస్ అగర్వాల్ అనేది స్టాండర్డ్ బుక్ ఉంటుంది, రీజనింగ్కి అయినా సరే అర్థమెటిక్కి అయినా సరే. వాటిలో ఉన్న బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే వాటిలో ఉన్న బిట్స్ యాస్టీజ్ వస్తాయి మీకు క్వశ్చన్ పేపర్ రెడీ చేసే వాళ్ళు వాటిలో ఉన్న బిట్స్ని మాత్రమే తీసుకుంటారు. మీకు షార్ట్ కట్స్ కావాలనుకుంటే ఏదైనా పాపులర్ ఇన్స్టిట్యూషన్ నోట్స్ మీకు పక్కనే జిరాక్స్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇన్స్టిట్యూట్ దగ్గరనే, అక్కడ తీసుకోండి. షార్ట్ కట్స్ అందులో చూడండి, ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నవి ప్రాక్టీస్ చేయండి, మీరు సరిపోతుంది. మీరు రీజనింగ్కి అలాగే చేయండి, అర్థమెటిక్కి కూడా అదే మీరు ఫాలో అవ్వండి. సో మీకు ఏంటంటే రీజనింగ్ వచ్చేసి మీకు ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి మీకు యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. అర్థమెటిక్లో కొంచెం యాక్యురసీ అనేది ఎవరికైనా కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు రీజనింగ్. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసి మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ కాబట్టి మీరు విన్నర్స్ పబ్లికేషన్ అనేది తీసుకోండి. ప్రసన్న హరికృష్ణ ఆథర్ వచ్చేసి.
ఇంగ్లీష్ వచ్చేసి మీకు ఆల్రెడీ టెన్త్ కానీ ఇంటర్లో ఉన్నా కానీ ఇంగ్లీష్లో ఉన్న గ్రామర్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సపరేట్గా బుక్ కొనాల్సిన అవసరం లేదు. మాకు మెటీరియల్ కావాలంటే సందీప్ సార్ది తీసుకోండి. కరెంట్ అఫైర్స్కి వచ్చేసి మీరు ఏం చేయాలంటే డైలీ న్యూస్ పేపర్ చదవడం చాలా మంచి అలవాటు. మీరు మెటీరియల్ కంటే కూడా డైలీ న్యూస్ పేపర్ చదివి నోట్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోండి. నోట్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ఏదైనా మంచి వెబ్సైట్ లైక్ అడ్డా 247 లాంటి వెబ్సైట్లో పీడిఎఫ్స్ ఉంటాయి, డైలీ, వీక్లీ, మంత్లీ కరెంట్ అఫైర్స్. అవి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. లేదు ఇవేం చేయమనుకుంటే షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకోండి కరెంట్ అఫైర్స్కి. నెక్స్ట్ మీరు ఎస్ఐ కానిస్టేబుల్ 2 ఒకేసారి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీరు ఏం చేయాలంటే ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, వీటన్నిటికీ నేను తెలుగు అకాడమీ ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు అకాడమీలో ఎట్లా అంటే మీకు చాలా డీప్గా ఉంటాయి అనాలిసిస్. ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి ఏవి డైరెక్ట్గా రావట్లేవు. ఎక్కడ చూసినా కానీ మీరు క్వశ్చన్కి ఆన్సర్ అనేది డైరెక్ట్గా అడగట్లేదు. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దానిపైన అజంప్షన్స్ ఏవి ట్రూ, ఏ స్టేట్మెంట్ ఫాల్స్ అనడము, మ్యాచ్ ద ఫాలోయింగ్ అప్రోప్రియేట్గా చేయడము, కంప్లీట్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి రావట్లేదు. తెలుగు అకాడమీలో ఏంటంటే డీప్ అనాలిసిస్ అనేది ఉంటుంది. సో నేను అందుకే ఈ 4కి మీరు తెలుగు అకాడమీ తీసుకుంటే బెటర్. ఎందుకు తెలుగు అకాడమీ అంటున్నా అంటే అందులో మీకు ఎందుకు, ఎలా అంటే ఒక సబ్జెక్ట్లో ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా ఉంటుంది. మీకు అసలు ఒక టీచింగ్ చేస్తున్నట్టు ఉంటుంది అది చదువుతుంటే. మీరు జాగ్రఫీ చూసుకోండి. జాగ్రఫీకి రమణరాజు సార్ బుక్ ఉంటుంది, అది మీరు తీసుకోండి. నేను రమణరాజు బుక్ ఎందుకు చెప్తున్నానంటే తెలుగు అకాడమీ కూడా బాగుంటుంది, బట్ జాగ్రఫీ అనేది అప్ టు డేట్ ఉండాలి. అప్ టు డేట్ తెలుగు అకాడమీ అనేది కొత్త ఎడిషన్ ఉంటే తీసుకోండి, లేదంటే మాత్రం రమణరాజు ప్రిఫర్ చేయండి. పాలిటీ కూడా సేమ్, తెలుగు అకాడమీ బాగుంటుంది, బట్ కొత్తగా ఏమన్నా రాజ్యాంగ సవరణలు అయినా, ఆర్టికల్స్ ఏమన్నా అమెండ్ చేసినా కానీ తెలుగు అకాడమీలో కొత్త ఎడిషన్ ఉండదు. కాబట్టి లక్ష్మీకాంత్ చెప్తున్నాను, లేదు మేము ఇవన్నీ చదవలేము, తెలుగు అకాడమీ చాలా డెప్త్ ఉంటుంది, మీరు లక్ష్మీకాంత్ కూడా డెప్తే ఉంటుంది. మీరు అనేది ఎస్ఏ కానిస్టేబుల్ 2కి ప్రిపేర్ అవుతారు కాబట్టి మీరు చదవాల్సిందే. ఇంకొకటి ఎకనామిక్ కూడా అంతే, తెలుగు అకాడమీ చూడండి, సోషియో ఎకనామిక్ సర్వే చదవండి, అందులోంచే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఈ ఇయర్ సోషియో ఎకనామిక్ సర్వే అనేది కొనుక్కొని చదువుకోండి. తెలంగాణ అంశాలంటే పాలసీస్ అండ్ స్కీమ్స్ గురించి చదువుకోండి, ఈ కరెంట్ అఫైర్స్లో కూడా ఉంటాయి మీకు. లేదు మేము ఓన్లీ కానిస్టేబుల్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నా అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేను ఏదైతే తెలుగు అకాడమీ చెప్పానో వీటన్నిటికీ బదులు మీరు అంటే కరెంట్ అఫైర్స్ చదవాలి ఎట్లయినా, ఈ తెలంగాణ చరిత్ర, భారతీయ చరిత్ర, ఇవి ఏవైతే నేను చెప్పానో వీటిలన్నిటికీ తెలుగు అకాడమీ వీటి వల్ల ప్రిలిమ్స్కి వరకు మాత్రమే మేము చదవలేము అనుకుంటే, ఓన్లీ మేము కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నాం అంత డెప్త్గా చదవలేమంటే ఏదైనా స్టాండర్డ్ మెటీరియల్ ఒకటి తీసుకోండి. ఏదైనా విన్నర్స్ కానీ ఎవరైనా రిలీజ్ చేస్తారు కాబట్టి అది తీసుకొని చదవండి. కానీ బెటర్ ఈచ్ సబ్జెక్ట్కి డిఫరెంట్ బుక్స్ చదవడమే ఆల్ ఇన్ వన్ కంటే చాలా బెటరు. జనరల్ సైన్స్ కూడా మీకు అందులోనే కవర్ అయిపోతుంది. ఒకవేళ మీరు విన్నర్సే తీసుకుంటే జనరల్ సైన్స్కి సపరేట్గా విన్నర్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరే పబ్లికేషన్ తీసుకుంటే మాత్రం జనరల్ సైన్స్కి సపరేట్గా తీసుకోండి విన్నర్స్. ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దాం. మీరు ఏంటంటే ఫస్ట్ మీకు మార్నింగ్ అవర్స్లో మీరు ఫస్ట్ గ్రౌండ్ పైన ఫోకస్ చేయండి. అంటే రన్నింగ్, షార్ట్ పుట్, మీకు ఏదైతే రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈ మూడింటిపైన ఫోకస్ చేయండి. 2 hours అక్కడనే స్పెండ్ చేయండి. వచ్చి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మీరు ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కరెంట్ అఫైర్స్ చూసుకోండి. డైలీ ఇందాక చెప్పిన న్యూస్ పేపర్స్ కానీ ఏదైనా వెబ్సైట్ కానీ చేయండి. మీరు గ్రౌండ్ వర్క్ ఇంతవరకు చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ వాకింగ్ చేయడం నేర్చుకోండి. వాకింగ్ 1 kilometer or 2 kilometer 3 kilometer ఇలా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లిగా జాగింగ్ లాగా స్టార్ట్ చేసి మీకు ఎంత వీలవుతుంది, మీరు 500 meters కంటిన్యూగా పోతున్నారా జాగింగ్ ఆగకుండా, 600, 800 చేసి డైలీ 100 meters పెంచుకుంటూ పోండి. అలా మీరు ఒక 2 kilometers జాగింగ్ కంటిన్యూగా చేసే అంత కెపాసిటీ వచ్చిన తర్వాత అప్పుడు మీరు దాన్ని 1600కి తగ్గించి జాగింగ్కి బదులు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు చేసుకుంటూ పోతే మీది టైం తక్కువ చేసుకుంటూ మీకు ఎంత టైంలో అయితే మీరు 1600 meters క్లియర్ చేయాలో ఆ టైం వరకు క్లియర్ అయ్యేటట్టు మీరు ప్లానింగ్ అనేది చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అనేది చెప్పాను కదా, వెబ్సైట్ కావాలనుకుంటే మీరు అడ్డా 247లో చూసుకోవచ్చు, పీడిఎఫ్స్ ఉంటాయి. లేదంటే షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది తీసుకోండి. మీరు కరెంట్ అఫైర్స్ చదవగానే మీరు ఏం చేయాలంటే డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు రాయండి. మీరు కొత్తగా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే మీరు ప్రాక్టీస్ టెస్ట్లో ఒక 15-20 రోజుల వరకు రాయకండి. ఎందుకంటే మీరు ఇంకేం చదవడమే స్టార్ట్ చేయలేదు కాబట్టి మీరు ప్రాక్టీస్ టెస్ట్ రాసినా ఏం యూజ్ ఉండదు. మీరు ఏదైతే టెస్ట్ సిరీస్ మీరు ఏదైతే కొనుక్కుంటారో అందులో అదే పర్టికులర్ టైంకి మాత్రమే మీరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 hours ఫస్ట్ నెగిటివ్ అనేది మీరు మైండ్లోంచి తీసేయండి. 200కి 200 అటెంప్ట్ చేయండి. ఫస్ట్ అసలు మీకు ఎన్ని వస్తున్నాయో తెలుస్తాయి కదా, నెగిటివ్ ఎంత అనేది తెలుస్తుంది. సో మీరు ఫస్ట్ 200కి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒక 1 week 10 days అయితే
రీజనింగ్ సపరేట్గా, అర్థమెటిక్ సపరేట్గా ఆ రోజు కంప్లీట్ పేపర్ అనేది ప్రాక్టీస్ చేయకండి. ఒక 15-20 డేస్ దాటిన తర్వాత మాత్రమే ఫుల్ టెస్ట్లు అనేవి రాయండి. డైలీ ఒక టెస్ట్ రాయండి, చాలా యూజ్ అవుతుంది. మీరు ఎంత చదివినా ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం జాబ్ సెక్యూర్ చేయడం చాలా కష్టం. కానిస్టేబుల్ జాబ్ అని మాత్రం అనుకోకండి. ఇందులో కూడా పేపర్ అనేది ఆల్మోస్ట్ ఎస్ఏ లెవెల్లోనే ఉంటుంది. డీప్గానే అడుగుతున్నారు ఇప్పుడు. ఎంత చిన్న జాబ్ అయినా డీప్గా మాత్రమే అడుగుతున్నారు. మీరు అలా ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి చేసుకోండి. అది మీరు ఆన్లైన్ చేయాలనుకుంటే ఆన్లైన్లో కూడా ఏదైనా టెస్ట్ సిరీస్ ఉంటే మీరు పర్చేస్ చేసుకోండి. మీకు లైక్ అడ్డా 247 కానీ ఏదైనా స్టాండర్డ్ మీకు మంచి క్వాలిటీ ఉన్నది మాత్రమే తీసుకోండి. అది యాడ్స్ చూసుకొని ఏది పడుతుంది మాత్రము మీరు మార్కెట్లో చూసి కొనుక్కోకండి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ కానీ అర్థమెటిక్స్ కానీ మీరు డైలీ ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాసిన తర్వాత మీరు ప్రాక్టీస్ టెస్ట్ రాసిన తర్వాత మీరు అనలైజ్ చేసుకోండి. ఎన్ని తప్పులు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, మనం ఏమైనా ఆప్షన్స్ పెట్టడంలో ఏమైనా మిస్టేక్ చేస్తున్నాం అనేది చూడండి. తర్వాత రీజనింగ్ కానీ అర్థమెటిక్స్ కానీ డైలీ ప్రాక్టీస్ చేయండి ఆఫ్టర్ లంచ్. తర్వాత మీరు ఏంటంటే 125 మార్క్స్లో మీకు జనరల్ సైన్స్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే జనరల్ సైన్స్ అనేది సబ్జెక్ట్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. జనరల్ సైన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వేరే సబ్జెక్ట్ ముట్టుకోకండి ప్రిలిమ్స్కి. ఒకవేళ మీరు కొత్త ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఇది. తర్వాత మాత్రం మీరు ఇండియన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఇలా ఏమైనా సబ్జెక్టులు ఉంటే ఒకదాని తర్వాత ఒకటి చదవండి. ఎందుకంటే ఈ జనరల్ సైన్స్, ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్ వీటికి 125 మార్క్స్ అనేవి కవర్ అవుతున్నాయి. సో మీకు ప్రిలిమ్స్కి అది చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే అవి మీకు మెరిట్లో యూజ్ అవ్వవు. సో మీరు ఇప్పుడిప్పుడే కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే ఇలాంటి స్ట్రాటజీ అనేది మీరు ఫాలో అవుతే మీరు జాబ్ తెచ్చుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. లేదు మీరు ఎస్ఏ కానిస్టేబుల్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు ఏవైతే ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్నీ కవర్ చేయండి. ఎందుకంటే మీకు ప్రిలిమ్స్ తర్వాత చూసుకుందామంటే మాత్రం కుదరదు. మీకు ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్ ఒక 1 వీక్లో కంప్లీట్ చేస్తారా, అలా చూసుకొని నెక్స్ట్ సబ్జెక్ట్కి మూవ్ ఆన్ అయిపోండి. మీకు ప్రిలిమ్స్కి మ్యాక్సిమం 3 months టైం ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఈ విధంగా అనేది మీరు స్ట్రాటజీ అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. గ్రౌండ్ వర్క్ మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మీరు కనుక కొత్తగా ఇప్పుడు మాత్రమే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళైతే, ఎందుకంటే వన్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఎక్కువ టైం అనేది ఉండదు. సో ఆల్ ద బెస్ట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా కూడా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.